సమంత స్టార్ హీరోయిన్ గా మళ్ళీ టాలీవుడ్ లో బిజీ కావాలని కోరుకుంటున్నారు అభిమానులు. అంతేకాదు తెలుగులో శామ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ సమ్మర్ కి మా ఇంటి బంగారం సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్న సమంత తన బర్త్డేకి గుడ్ న్యూస్ చెప్తుందా? సమంతని బిగ్ స్క్రీన్ పై చూసి 3 ఏళ్లవుతోంది. ఖుషి విడుదలైన 2 ఏళ్ల తర్వాత శుభం సినిమాలో మాయగా మెరిసిన శామ్ తిరిగి టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. నందిని రెడ్డి డైరెక్షన్ లో నటిస్తోన్న మా ఇంటి బంగారం సినిమా ఈ సమ్మర్ కి థియేటర్స్ లోకి వస్తోంది. మే 15 అఫీషియల్ రిలీజ్ డేట్ ఇచ్చిన మేకర్స్ ఇదే స్పీడ్ లో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. దీంతో ఈ మంగళవారం సమంత బర్త్డేకి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో అని ఎగ్జైట్ అవుతున్నారు అభిమానులు. మా ఇంటి బంగారం సినిమా అప్డేట్స్ తో పాటు సమంత నుంచి మరో గుడ్ న్యూస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. నందిని రెడ్డితో చేస్తోన్న పాన్ ఇండియా మూవీ మా ఇంటి బంగారం తర్వాత మరేదైనా తెలుగు సినిమాకి సంబంధించి సమంత బిగ్ సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉందా అని డిస్కస్ చేసుకుంటున్నారు అభిమానులు. ఇటు సమంత కూడా తెలుగులో మరిన్ని ప్రాజెక్టులు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో ఈ బర్త్డేకి ఖచ్చితంగా కొత్త సినిమా అప్డేట్ వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు సమంత అభిమానులు. పాన్ ఇండియా సినిమా మా ఇంటి బంగారంపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. రాజ్ అండ్ డీకే సినిమాకి స్టోరీ అందించడం సహా ఓ బేబీ తర్వాత మరోసారి నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత నటిస్తోన్న సినిమా కావడంతో మంచి హైప్ క్రియేట్ అవుతోంది. అంతేకాదు పక్కా ఫ్యామిలీ టైటిల్ తో పీరియాడిక్ ఫీమేల్ ఓరియంటెడ్ స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న మా ఇంటి బంగారంతో తెలుగులో సమంత సాలిడ్ కమ్ బ్యాక్ పై అందరిలో అటెన్షన్ పెరిగిపోతోంది. మరి సమంత ఈ బర్త్డేకి అభిమానులకి ఎలాంటి గుడ్ న్యూస్ తో సర్ప్రైజ్ చేస్తారో వెయిట్ అండ్ సీ.